ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచిన ప్రభువా, మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవిచ్చినటువంటి ఈ సమయాన్ని ప్రభువా సద్వినియోగం చేసుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. రాత్రంతా కూడా నా ప్రభువా నీ కృపను మా పైన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు ప్రభువా. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచివారము కాకపోయినప్పటికీ నాయన కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువా ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నానయ్యా. దాసుల కనులు తన యజమాని చేతి తట్టును, దాసి కనులు తన యజమాని రాలి చేతి తట్టును చూచినట్లు మా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నా ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. నా దేశ పక్షముగా ప్రభువా, నా దేశ ప్రజల పక్షముగా తండ్రి నేను విజ్ఞాపన చేయుచుండగా తండ్రి, నా యొక్క విజ్ఞాపన మీరు ఆలకించమని, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నిన్ను బతిమలాడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించినంటున్నావు ప్రభువా. అట్టి నీతి కలిగి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను దయచేయండి. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించినని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఎవరికి ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ ప్రభువా మీరే కాచి కాపాడి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించినని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ ప్రభువా ఎల్లవేళలకు తండ్రి నీ దేవదూతలను కావలుగా ఉంచి మీరే రక్షించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించినంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని నా తండ్రి నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను నా ప్రభువా. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించినని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. దేవా ఈ దినమున ప్రభువా నీ బిడ్డలందరికీ కూడా ప్రభువా నాయన ప్రజలందరికీ కూడా ప్రభువా సమాధానము కలుగచేసి ప్రభువా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నీ సహాయం ఎల్లవేళలా దయచేయండి అయ్యా. నాయన నీ కృపను ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచియించిన మేలు ఎంతో గొప్పదని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నాయన అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా జీవించిన వారి పట్ల నా ప్రభువా నాయన నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది కదా ప్రభువా. అటువంటి గొప్ప మేలును ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి ప్రభువా మీరే నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమంటున్నారు ప్రభువా. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ కొరకు మాత్రమే కనిపెట్టుకొని జీవించే కృపను, ధన్యతను దయచేయండి అయ్యా. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనమని వాగ్దానం చేస్తున్నావు నా ప్రభువా.
అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ధైర్యం తెచ్చుకుని ప్రభువా ప్రతి ఒక్కరి హృదయము ప్రభువా నిబ్బరముగా నీలో ఉంచుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. అట్టి కృపలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ఈ దీనుడు మొరపెట్టగే హోవా ఆలకించినంటున్నారు ప్రభువా. దీనురాలైనటువంటి నేను నీ సన్నిధిలో తండ్రి నేను మొరపెట్టుచుండగా నా మొర మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరి శ్రమలన్నిటిలో నుండి నాయన మీరే తప్పించి రక్షించి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. మీరే కాచి కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా మీరే సహాయము చేసి నడిపించుకోండి తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. ఇశ్రాయేలీలు చేసే స్తోత్రముల మీద ఆసీనుడున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నేను చేసే స్తోత్రాలు కూడా మీరు ఆలకించి అంగీకరించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ లోకములో ప్రభువా నిన్ను కలిగి ఉండిటే మా ధనమయ్యా. నిన్ను సేవించుటే మా భాగ్యము తండ్రి. అట్టి ధనమును అట్టి భాగ్యమును ప్రభువా మేము విడిచిపెట్టకుండగా తండ్రి నిత్యము కూడా నా దేవ నీ పాదముల చెంత నీకు మొరపెట్టి నీ కృపలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి చింతలన్నిటి నుంచి తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరి బాధల నుంచి విడిపించండి ప్రభువా. మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వు నిరంతరము కూడా మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నావు తండ్రి. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడంటున్నావు ప్రభువా. దేవా మా కొరకు నా ప్రభువా నిరంతరము కూడా నాయన నీ కాపుదల నీ భద్రత మాకు దయచేసి తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నావు తండ్రి. నిన్ను కలిగిన వారు ధన్యులు అంటున్నారు ప్రభువా. అట్టి ధన్యతను మాకు దయచేసి ప్రభువా నిన్ను కలిగి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదని అంటున్నారు ప్రభువా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభువా నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీ భారం యెహోవా మీద మోపమని తెలియచేస్తున్నారు ప్రభువా. ఆయన నిన్ను ఆదుకొని నువ్వు తెలియచేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయని ప్రభువా. ఎల్లవేళలా తండ్రి మా భారం నీ మీద మాత్రమే మోపి ప్రభువా నీ మీద మాత్రమే ఆనుకొని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నిరంతరము కూడా నా ప్రభువా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా గాన ప్రతి గానములతో తండ్రి నీ దేవదూతలతో సహా నిన్ను స్తుతిస్తున్నారు ప్రభువా. వారి స్తుతుల మూలమున తండ్రి నీ పరలోకపు గౌనులు అదురుచున్నవి నా ప్రభువా. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువా నాయన మీరు మాత్రమే పొందుకున్నారు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ కృపను నీ దయని గ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన నీ సహాయం మాకెళ్ళ వేళలా దయచేసి ప్రభువా నీలో మమ్మల్ని నడిపించుకోమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన నీ సిలువనెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ పునరుత్థాన దినమున నా ప్రభువా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రభువా నాయన నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీరే సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు ప్రభువా. దానిని ప్రతి ఒక్కరు పొందుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ మందిరంలోనికి వెళ్ళినప్పుడు మా ప్రవర్తనలు సరి చేసుకోమంటున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను పరిశోధించుకుని ప్రతి ఒక్కరిని ప్రవర్తన సరి చేసుకుని ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియజేస్తున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆత్మతో సత్యముతో తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలను తండ్రి మీరు తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించబడి నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నా యొద్దకు వచ్చిన వారిని అంత మాత్రము కూడా త్రోసివేయనంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నీ యొద్దకు వచ్చి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. మీరే బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీ బలాన్ని నీ శక్తిని పొందుకుని తండ్రి నీ యొక్క ఆత్మచేత నింపబడి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయమున నా ప్రభువా నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి. నీవు ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ దయలో మనుషుల దయలో వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి ఆరోగ్యముతో నింపండి ప్రభువా. ఎటువంటి నాయన బలహీనతలకు ఎవరు కూడా గురి కాకుండా మీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నానయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభువా చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లి ప్రభువా వారి చదువుల్లో నాయన నీలో ముందుకు సాగటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. బాల్యము నుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి ప్రభువా నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. మీలెవరికైనా జ్ఞానము కొదువైతే అడగమన్నావు ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ యందే గుప్తములై ఉన్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి వారి చదువుల్లో దీవించి ఆశీర్వదించండి అయ్యా. రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేసి ప్రభువా వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా దుష్టిని దూరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని తెలియచేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభువా. బాల్యము నుండే ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచుకుని జీవించే కృపను ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి నా ప్రభువా. వారి ప్రయాణం అంతట్లో దినదినము కూడా కాచి కాపాడండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదని మీరు తెలియచేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించండి. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృప చూపమని అడుగుచున్నానయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. వారి చదువుల్లో దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభువా. నాయన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు ప్రభువా. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభువా. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవమని తెలియచేసినటువంటి దేవుడు నా ప్రభువా. ఆ విధముగా ప్రతి ఒక్కరు నాయన
భారము కలిగి మా కొరకు మా బిడ్డల కొరకు నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను దయచేయండి ప్రభువా. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా యొక్క హృదయాలను తండ్రి నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఎటువంటి అపాయంలో పడకుండా ఉండాలంటే, ఎటువంటి నైనా ఆపదలో నాయన పడకుండా ఉండాలంటే ప్రభువా, నాయన నిత్యము కూడా ఆ విధముగా నీ సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. నిత్యము కూడా నీ పాదములు చెంతర ఈ మొదటి జామున లేచి నాయన నా దేశ క్షేమం కొరకు మా బిడ్డల కొరకు మా కొరకు నిత్యము కూడా నీ పాదములు చెంత నాయన ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి అయ్యా. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుందని తెలియజేస్తున్నారయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేసి నాయన ప్రార్థన వలన సమస్తము కూడా జయించగల శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మేము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రభువా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో తండ్రి. నిత్యము కూడా పోరాడే కృపను ధన్యతను మాకు దయచేయండి. ఆ విధముగా నా ప్రభువా మేము ప్రార్థించే శక్తిని మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. బిడ్డల ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. ఎవరు ఆశించిన గమ్యానికి వారు చేరుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీరు ఎవరికి ఏది సిద్ధపరిచి ఉన్నారో తండ్రి, దానిని మీరు అనుగ్రహించి ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి నాయన వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. నీ భారం యెహోవా మీద మోపమంటున్నారు తండ్రి. ఆయనే నిన్ను ఆదుకుని నిన్ను వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీ మీద ఆనుకొని ప్రభువా నాయన నీ యొక్క సమాధానము కొరకు ఎదురు చూచి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. చదువుల్లో సహాయం చేయండి, ఉద్యోగాల్లో సహాయం చేయండి ప్రభువా. దూర ప్రాంతాల్లో హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డల పట్ల నీ కృపను దయచేసి నీ కాపుదలని భద్రత దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగుంచండి అయ్యా. నాయన ప్రతి ఒక్కరు ఆశించిన గమ్యానికి చేరుకోవటానికి సహాయం చేయండి అయ్యా. వారి ఉద్యోగాల్లో మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీకు చెల్లించే భాగ్యాన్ని దయచేయండి. నీవు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి నీకు కృతజ్ఞతలుగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా జీవించటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. దేవా నాయన వారి ఉద్యోగాల్లో నా ప్రభువా వారు ఏ విధముగా జ్ఞానము కలిగి ప్రవర్తించాలా అటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేసి ప్రభువా నాయన దినదినము వారి ప్రయాణంలో మీరే సహాయం చేసి వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోండి ప్రభువా. నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీలో ఫలించే అభివృద్ధి చెందే ధన్యత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభువా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల పట్ల నీ సహాయాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభువా. అటువంటి గొప్ప మేలును ప్రభువా ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించండి నాయన. ఎవరికి నాయన మీరు ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి ప్రభువా. నాయన నా తండ్రి నీ యొక్క ఆలోచన చొప్పున ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగటానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాలు నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా.
వారి వివాహాల్లో నీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభువా. సహాయం చేయండి. నీ చిత్తాన్ని బయలుపరిచి ప్రభువా మీరే నడిపించమని అడుగుచున్నాను తండ్రి. కానా వివాహంలో మీరుండి ఏ విధముగా నడిపించారో ఆ విధముగా ప్రతి ఒక్కరి వివాహాల్లో మీరే ఉండి నడిపించండి ప్రభువా. నీ చేత ప్రభువా ప్రతి ఒక్కరి వివాహాలు జరగటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రభువా. ఎవరికి ఏ లోటు లేకుండా ప్రభువా ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేసి వారి లోటులన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి వివాహాలలో మీరే ఉండి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. కావలసిన సహాయాన్ని మీరు అందించి ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి నా ప్రభువా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపండి. నీకు ఆపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, బలాన్ని ఇవ్వండి అయ్యా, శక్తిని ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి ప్రసవంలో మీరే సహాయం చేయండి ప్రభువా. నాయన ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి తండ్రి. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ భారమే హో మీద మోపమంటున్నారు తండ్రి. ఆయన నిన్ను ఆదుకొని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదుకోండి ప్రభువా. వారి భారం అంతటి నీకు అప్పగించుచున్నానయ్యా. నాయన సహాయం చేయండి ప్రభువా. వారి ప్రసవ దినముల్లో మీరే సహాయం చేసి ఆరోగ్యంతో నింపి తగిన బలాన్ని, శక్తిని దయచేసి తల్లిని, బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, ఆపరేషన్ పడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆపరేషన్లో మీరు సహాయం చేయండి. తగిన ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా, బలాన్ని ఇవ్వండి అయ్యా, శక్తిని ఇవ్వండి ప్రభువా. నీకు ఆపుదలని భద్రత దయచేసిన ఆయన వారి చుట్టూ నీ దేవదూతల్ని కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నా చెయ్యి ఎడతెగక తోడయ్యుండినని నువ్వు తెలియచేస్తున్నావయ్యా. నీ బాహుబలం అతని బలపరిచినని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. నాయన ఆ విధముగా తండ్రి మీరే వారికి తోడుగా ఉండి నాయన నీ బాహుబలమున్న తండ్రి నాయన వారు బలపరుచుకుని ప్రభువా వారు బలం పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా, సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే సంతానం లేక ప్రభువా ఎదురు చూస్తున్నారో తండ్రి, అవమానాలు భరిస్తున్నారో, నిందలు భరిస్తున్నారో ప్రభువా, వారి పట్ల నీ కృపను దయచేయండి అయ్యా. వారి నిందలన్నీ కూడా తొలగించమని అడుగుచున్నానయ్యా. అన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, శారాను జ్ఞాపకం చేసుకున్న దేవా, నాయన రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సంతానం లేక బాధపడుచున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించి ప్రభువా వారి పట్ల నీ కృపను అనుగ్రహించండి. మూయబడినటువంటి నాయన గర్భఫలాలను తెరవమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నా ప్రభువా. వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించి ప్రభువా నాయన నీ ప్రభావాన్ని తండ్రి వారిలోనికి పంపించి ప్రభువా ప్రతి ఒక్కరి గర్భఫలాలను తెరవమని అడుగుచున్నానయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారయ్యా. నీవిస్తేనే తండ్రి ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. మీరు అనుగ్రహించి ప్రభువా వారి పట్ల ప్రతి ఒక్కరి పట్ల నాయన నీ కృపను దయచేసి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నీ కృపను ఎల్లవేళలా దయచేయమని నా తండ్రి నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నానయ్యా, నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సహాయం చేయండి నాయన. నీ కృపను దయచేసి వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు పుట్టించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన, ఎంతోమంది విడిపోయి ప్రభువా నెమ్మది లేక, సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారిపైన నీ కృపను అనుగ్రహించండి అయ్యా, నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. నీ కృపను, నీ దయను అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వారు మరలా కలిసి జీవించటానికి నీ సహాయం దయచేయండి ప్రభువా. వారి జీవితాల్లో తండ్రి సంతోషాన్ని, ఆనందాన్ని మీరు మరలా పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎవరిలో తండ్రి అపవాది ఉన్నదో అపవాదిని దూరపరిచిన ఆయన, అపవాది క్రియలన్నీ లయపరిచి అపవాది బంధకాల నుంచి ప్రభువా మీరే విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వారే నా తండ్రి, వారి జీవితాల్లో సంతోషాన్ని పుట్టించండి అయ్యా, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు నా ప్రభువా. అలాగే తండ్రి, బలహీనను బలపరచండి ప్రభువా. ఆరోగ్యం ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నాయన, రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన, ఎవరు ఏ వ్యాధులతో బాధపడుచున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. వారి పట్ల నీ కృపను దయచేసి తండ్రి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నారు తండ్రి. వారి వ్యాధుల నుంచి నాయన మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియచేస్తున్నారు ప్రభువా. ఆ విధముగా ప్రభువా ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన కిడ్నీ వ్యాధులతో బాధపడుచున్న వారిని ముట్టండి అయ్యా. లివర్ వ్యాధులతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి నాయన. గుండె వ్యాధులతో బాధపడుచున్న వారిని ముట్టండి ప్రభువా. నాయన, భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో పోరాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరు ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. రోగశయ్యముపై యెహోవా వానిని ఆదరించిన నువ్వు తెలియజేస్తున్నావు ప్రభువా. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచితవని వాగ్దానం చేసిన తండ్రి, నీకు స్తోత్రాల ప్రభువా. వారు కలిగినటువంటి రోగముల నుంచి విడుదల దయచేసి మీరే ఆదరించి ప్రభువా మీరే స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మీరు సహాయం చేయండి అయ్యా. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అని వాగ్దానం చేసిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎటువంటి ఆపద కలిగినప్పటికీ నిన్ను విడువకుండా ఆపద కాలములో ప్రభువా నాయన నీకు మొరపెట్టి ప్రభువా నాయన వాటి నుంచి నాయన విడుదల పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, నిన్ను మహింపరిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనినని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ విధముగా నాయన ప్రతి ఒక్కరి భారము తండ్రి నీ మీద మాత్రమే మోపి తండ్రి నాయన నీ యొక్క కాపుదల భద్రతను తండ్రి ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, నాయన దూరదేశానున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి సమస్తం విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి తండ్రి విదేశాలు వెళ్ళి పని చేయుచుండగా నీకు ఆపదల్ని భద్రత దయచేయండి ప్రభువా. వారు ఎక్కడున్నప్పటికీ తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, వారి బిడ్డలను కాచి కాపాడి
నాయన నీ దయలో వర్ధిల్లటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించండి. దేవా నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ప్రభువా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. అలాగే నా ప్రభువా, నాయన పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. పాపుల్ని పిలువ వచ్చితిని కానీ నేను మీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియజేస్తున్నారు ప్రభువా. నాయన ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నీ చెంతకు పిలువమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నీ మార్గములో వర్ధిల్లే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి ప్రభువా మీరు విడిపించండి, మీరే తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి, వృద్ధులకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి ప్రభువా. నాయన దిక్కు లేని వారి పట్ల నీ కృపను దయచేసి ప్రభువా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరే కృప చూపండయ్యా, నీ దయ చూపండయ్యా, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా, దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి మీరే దిక్కుగా ఉండమని అడుగుచున్నానయ్యా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నాయన తల్లి మరిచినా, తండ్రి విడిచినా కానీ నువ్వు మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు నా ప్రభువా. నీకు ఆపదల నీ భద్రత వారికి దయచేసి ప్రభువా మీరే రక్షించుకోమని అడుగుచున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కూడా నీ పాదముల చెంత మొరపెట్టి ప్రభువా ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అలాగే తండ్రి, అనాథల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఆదరించండి, ఆదుకోండి, మీరే దయచూపండి ప్రభువా. నాయన వారి బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని ప్రభువా అనాథులుగా బ్రతుకుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిపైన నీ కృపను దయచేయండి అయ్యా. నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నువ్వు తల్లిలా ప్రేమించే దేవుడు నాయన, తండ్రిలా ఆదరించే దేవుడవు నీవే తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదుకోమని, ఆదరించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రయోజకులుగా ప్రభువా నేను మీరు తీర్చిదిద్దండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను నా ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా గొప్ప దేవుడా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన అంటున్నారయ్యా. నమ్మని వానికి శిక్ష విధించబడినని తెలియచేస్తున్నావు ప్రభువా. అటువంటి నీ శిక్ష నుండి ప్రభువా ప్రతి ఒక్కరు తప్పించబడటానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా రక్షింపబడి దేవా నీ మార్గంలో నడుచుకుని నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి పట్ల నీ కృపను దయచేయండి. నీ పరిచర్యలు ముందుకు సాగటానికి నీలో నమ్మకముగా తండ్రి నీ సువార్తను ప్రకటించటానికి సహాయం చేయండి అయ్యా. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, కడపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, దండయాత్రల ద్వారా తండ్రి
ఎంతోమంది ప్రభువా నీ సువార్తను ప్రకటించుచుండగా వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి నా ప్రభువా. ఎంతోమంది నాయన నీ బిడ్డలను ప్రభువా శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. ఎన్నో శ్రమలకు గురి చేస్తున్నారయ్యా. ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభువా. అటువంటి పరిస్థితుల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని తప్పించండి, కాపాడండి ప్రభువా. నీ బిడ్డలను తండ్రి, నీ బిడ్డలను ప్రభువా మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు ప్రభువా. మీరే కాచి కాపాడి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. అనేక మందిని రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. జ్ఞానం గల వారు ఇతరులను రక్షించుదురు అంటున్నారు. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరూ నింపబడి ప్రభువా అనేక మంది ఆత్మలను తండ్రి రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ మందిరాల్లో పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యలో అభివృద్ధి పొందటానికి, నీలో ముందుకు సాగటానికి మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి విశ్వాసుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. విశ్వాసులను బలపరచండి అయ్యా, స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని ప్రభువా కాపాడుకుని తండ్రి నీలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు చూడకుండగా విశ్వాసమునకు కర్త అయినటువంటి నీ వైపు చూచుచూ తండ్రి మా ఎదుట ఉంచినటువంటి పందెపు రంగములో ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించి వాడై ఉన్నాడని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా నీ కృప కొరకు కనిపెట్టుకునే కృపను దయచేయండి ప్రభువా. నాయన నీవు నా తండ్రి అటువంటి వారి పట్ల ప్రభువా నీవు ఆనందించి ప్రభువా నాయన నిన్ను ఆనందపరిచే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. విశ్వాసములో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నాయన అపోస్తలులు ప్రార్థించారయ్యా. మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని నిన్ను వేడుకున్నారు. ఆ విధముగా తండ్రి మా యొక్క విశ్వాసాన్ని మాత్రమే ప్రభువా మేము అభివృద్ధి పరచుకుని తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలయ్యా. రాజుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి పట్ల నీ కృపను దయచేసి వారి పరిపాలనలో తండ్రి మీరే ఉండి నడిపించండి అయ్యా. అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా వృద్ధి మందు నిల్చుచున్నదని దావీదు తెలియచేస్తున్నాడు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రభువా ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి ప్రతి ఒక్కరు ముందుకు సాగే ధన్యత దయచేయండి. నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రధానుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి ప్రభుత్వం అంతట్లో మీరు ఉండండి ప్రభువా. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి తండ్రి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కూడా మీరు అందించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నాయన వారి ప్రభుత్వాల ద్వారా నాయన నీ బిడ్డలందరికీ కూడా మేలు కలగటానికి సహాయం చేయండి ప్రభువా. నిన్ను స్తుతించుకోవటానికి ఎటువంటి అడ్డులాటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. అలాగే త్రాగుడిని నాయన పాపముల బందీగా బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి విడుదల దయచేయండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వాటి నుంచి ప్రభువా నాయన విడుదల పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. భయంకరమైన వ్యభిచారమైన పాపములో బందీగా నాయన బ్రతుకుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి విడుదల దయచేసి ప్రభువా వారి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా
నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రవ్వ. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా తండ్రి. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి ప్రవ్వ. వారి బ్రతుకులను మీరు మార్చండి ప్రవ్వ. నాయన ఇప్పుడైనా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారిని దర్శించండి ప్రవ్వ. ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వ. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ. ఎంతోమంది అమాయకులు అబాయకులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. సహాయం చేయండి ప్రవ్వ. ఎంతోమంది నా ప్రవ్వ అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రవ్వ. అలాగే తండ్రి, వారి బిడ్డలను పోగొట్టుకుని ఎంతోమంది దుఃఖములో ఉన్న వారికి ఓదార్పునివ్వండి తండ్రి. నాయన మీరే సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి ప్రవ్వ. నాయన వారికి కలిగిన బాధ నుంచి వారికి విడుదల దయచేసి మీరు రక్షించుకుని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అలాగే నాయన అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి ప్రవ్వ ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రవ్వ. అలాగే తండ్రి నాన్న ప్రయాణికులందరికీ తోడై ఉండండి ప్రవ్వ. వారి ప్రయాణాల్లో నీ కృపను దయచేసి వారి మార్గం అంతట్లో మీరే ఉండి నడిపించుకొని దేవానికి స్తోత్రాలయ్య. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి ప్రవ్వ. రైలు ప్రమాదాల నుంచి మీరు తప్పించండి ప్రవ్వ. నాయన విమాన ప్రమాదాల నుంచి తప్పించండి. బస్సు ప్రమాదాల నుంచి మీరే తప్పించండి. కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అగ్ని ప్రమాదాల నుండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని అడుగుచున్నానయ్య. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేయండి ప్రవ్వ. అలాగే దేవా, జల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని కాపాడమని నీ పాదాలు పట్టుకుని బ్రతులాడుచున్నాను ప్రవ్వ. భయంకరమైన తుఫానులో ప్రవ్వ ఎంతోమంది నా ప్రవ్వ నాయన మరణించారు ప్రవ్వ. అటువంటి పరిస్థితులు ఎవరికి కలగకుండగా మీరే సహాయం చేసి నా తండ్రి నాయన వారికి కలిగినటువంటి నాయన ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా. అలాగే ప్రభువా, గృహాలు లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. వారికి కావలసిన అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే గృహాలు కట్టుకుంటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. అలాగే వ్యాపారం చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి స్తోత్రాలు. వారి యొక్క వ్యాపారం అంతట్లో కూడా మీరే ఉండి నడిపించండి ప్రభువా. 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించటానికి సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే నా ప్రభువా, చేతి పనులు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. తగిన బలాన్ని శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా, వారు ప్రతి పనుల్లో కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. నాయన వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మాకు జీవనోపాధి అయినటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నీ కాపుదలని భద్రత దయచేసి వారికి తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా, వారు చేసే పని అంతట్లో కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే తండ్రి, మా దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి ఆర్మీ వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ కాపుదలని భద్రత దయచేసి ప్రభువా విడిపించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి. శత్రువులపై విజయాన్ని దయచేయండి ప్రభువా. శత్రువులకు ప్రభువా నాయన శత్రువులను దూరపరచండి ప్రభువా.
నీకు ఆపదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నాయన ఎంతోమంది ప్రభు ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలకు కూడా ఓదార్పునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. వారి ఆత్మల్ని సన్నిధికి చేర్చుకొని తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నాయన అప్పులు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి విడుదల దయచేయండి ప్రభు. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. వారు కలిగినటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి నాయన దొంగలతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి. వారి ద్వారా ఎవరికి తండ్రి ఏ హాని కలుగకుండా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నరహంతకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన వారి బ్రతుకులను మార్చండి ప్రభు. వారి ద్వారా ఎవరికి నాయన ఎటువంటి ప్రమాదము కలగకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి విగ్రహారాధకులు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన వారు నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభు నిన్ను కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయని ప్రభు. నిన్ను కలిగిన వారు ధన్యులు అంటున్నారు. అటువంటి ధన్యత తండ్రి ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభు. అలాగే దినాన్న ప్రభు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అలాగే తండ్రి ఈ దినాన్న పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. సహాయం చేయండి అయ్యా. అలాగే దేవగ్రహ ఆరాధకులతో మీరు మాట్లాడండి, నీ వైపుకు త్రిప్పుకోమని అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభు, అంగీకరించండి, సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలు ప్రభు. మీరే కృప చూపండి తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభు. నీ గొప్ప కార్యాలు దేవ, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి నాయన మీరు జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభు. అలాగే తండ్రి ప్రార్థన వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ తండ్రి నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవా. నీ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ప్రభు. నాయన వినుటి వలన విశ్వాసము కలిగిన అంటున్నారు. అటువంటి విశ్వాసములో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు సాగించండి ప్రభు. మీరే బలపరచండి, స్థిరపరచండి ప్రభు. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ. అలాగే తండ్రి నా బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేసి మీరే బలపరచండి, స్థిరపరచండి ప్రభు. నీ బలాన్ని, నీ శక్తిని తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవ. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్య. వారి పట్ల నీ కృపను దయచేసి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కరతలన్నీ కూడా నీ నామములో తీర్చి మీరే మహిమ పొందుకోమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అలాగే నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభు. నీ బలాన్ని, నీ శక్తిని పొందుకొని నీలో ముందుకు సాగే ధన్యత నా తండ్రి వారికి మీరు అనుగ్రహించండి ప్రభు. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలయ్య. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభు, అంగీకరించండి దేవ. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అలాగే తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి.
నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు తండ్రి, నీ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మా ప్రతి అవసరతను అక్రతను ప్రభువా నీ నామములో తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. మా కుటుంబ అవసరతల అక్రతలన్నీ కూడా నీ నామములో తీర్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ రాజ్యముని నీతిని వెతకమంటున్నారయ్యా. అప్పుడు మాకు కావాల్సింది ప్రతింది కూడా మీరు అనుగ్రహిస్తానంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నిత్యము కూడా నీ రాజ్యంని నీతిని వెతికి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. బలవంతుడా, బలమిచ్చివాడా, నీకు స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా, నీకే స్తోత్రాలు తండ్రి. దేవా, నీ బలాన్ని, నీ శక్తిని పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీ రాజ్యం, నీ నీతిని వెతకమంటున్నారు ప్రభువా. మాకు కావలసింది ప్రతిదీ కూడా అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నిత్యము కూడా ప్రభువా నీ రాజ్యం, నీ నీతిని వెతికి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృప చూపమని అడుగుచున్నాను దేవా. నీ దయ చూపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మొరపెట్టి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మా యొక్క ఆత్మలను మండించండి ప్రభువా. వెలిగించండి ప్రభువా. నీలో నా ప్రభువా వెలిగించబడి నాయన అనేకులను వెలిగించటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీ కృప చూపమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ దయను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ పునరుత్థాన బలమును, శక్తిని ప్రభువా ప్రతి ఒక్కరు పొందుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. తండ్రి, అట్టి కృపను, అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అవును తండ్రి, మేము చెడ్డ దినాల్లో బ్రతుకుచున్నామయ్యా. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. నాయన వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే ప్రభువా నాయన సమయమందును అసమయమందును కూడా ప్రభువా భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. విసుగగా ప్రార్థించమంటున్నారయ్యా. మాటి మాటికి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను తండ్రి నాయన మాకు దయచేయమని అడుగుచున్నాను నా ప్రభువా. దేవాని ధర్మశాస్త్రమునందు ఆనందించి ప్రభువా దివారాత్రము నాయన దానిని ధ్యానించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ సిలువనెత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మా బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి మమ్మల్ని బలపరిచి ప్రభువా నీలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడివై ఉన్నావయ్యా. మా శ్రమలో మాకు తోడయ్యండి ప్రభువా. మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ సహనము కలిగి ప్రభువా నాయన నీలో ముందుకు సాగే ధన్యత
నాయన ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి ప్రభువా అంగీకరించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నాయన నీలో ఫలించుడి కొమ్మగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేను నిజమైన ద్రాక్షవల్లిని తెలియచేస్తున్నారు ప్రభువా. నాలో ఫలింపని ప్రతి తీగను కూడా తీసి పారవేస్తానంటున్నావు తండ్రి. ఫలించి ప్రతి తీగ తండ్రి ఇంకను ఫలించలాగన వాటిలోని పనికిరాని తీగలను మాత్రమే తీసివేస్తానంటున్నావు ప్రభువా. తండ్రి మేము నీలో ఫలించుచుండగా ప్రభువా మాలో ఏమైనా పనికిరాని ప్రభువా అడ్డుగా ఉంటే తండ్రి వాటిని తొలగించి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత నాయన మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. అంగీకరించండి నాయన. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీలో 30 60 100 ఫలించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించే దేవుడవు నీవే తండ్రి. మా కష్టకాలమందు నీకు మొరపెట్టగా ప్రభువా నువ్వు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడివై ఉన్నావయ్యా. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నావు తండ్రి. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. దేవా భారము కలిగి తండ్రి నీ పాదముల చెంత తండ్రి నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నాయన అసమయమందును కూడా ప్రభువా నాయన నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి అయ్యా. నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. మా బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి తండ్రి. బలవంతుడా బలమిచ్చి వాడానికి స్తోత్రాలయ్యా. శక్తిమంతుడా శక్తినిచ్చి వాడానికి స్తోత్రాలు తండ్రి. దేవాని బలము చేత నీ శక్తి చేత నీ యొక్క ఆత్మ చేత ప్రభువా మమ్మల్ని నింపి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. దుర్దినములు రాకముందే నా ప్రభువా నాయన నీ సృష్టికర్తను ప్రభువా తండ్రి నాయన నిత్యము కూడా ప్రభువా నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. దేవా మేము భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుచున్నామయ్యా. మేము జీవిస్తున్నాం తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నాం తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మేము తప్పించబడాలంటే తండ్రి నిత్యము కూడా ప్రభువా భారము కలిగి ప్రార్థించాలయ్యా. సమయమందును అసమయమందును కూడా ప్రభువా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మేము చేసే పనులన్నిటిలో మీరు ఉండండి, నడిపించండి ప్రభువా. ఎవరికి ఏ సమయానికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మా చింత యావత్తు నీ మీద ఏమంటున్నావు తండ్రి. మా చింతలన్నీ తొలగించే దేవుడివై ఉన్నావు తండ్రి. మా భారం అంతటిని తొలగించే దేవుడివై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్కరి చింతలను తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరి భారమును తీసివేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా తండ్రి. నీ యొక్క ఆత్మ చేత ప్రభువా మమ్మల్ని నింపండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభువా. దినదినము కూడా ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ లోకములో ఉన్న దానిని మేము ఆశించకుండగా ప్రభువా నీ వైపు చూచే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ లోకములో ఉన్నదంతా తండ్రి శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి. దానిని మేము ఆశించకుండగా ప్రభువా నీ వైపు మాత్రమే చూచి ప్రభువా గురి యొద్దకే పరిగెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడని తెలియచేస్తున్నారు ప్రభువా. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయమని నీవు తెలియచేస్తున్నావు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేసి ప్రభువా నాయన మా చింత యావత్తు నీ మీద వేసే కృపను ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసంలో తండ్రి నీలో ముందుకు సాగే ధన్యత ప్రభువా ఎల్లవేళలా మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అంతవరకు సహించి వాడే ధన్యుడు అంటున్నారు ప్రభువా. అట్టి సహనాన్ని మాకు దయచేయండి. నీ రాక కొరకు తండ్రి మేమంతా సిద్ధపడి నీ కొరకు ఎదురు చూచి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా.
సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువు నమ్మదగిన వాడని తెలియచేస్తున్నావయ్యా. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడునని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. దేవట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయని ప్రభా. నువ్వు నమ్మదగిన వాడని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన మమ్మల్ని ప్రభా తండ్రి నాయన స్థిరపరచండి ప్రభా. నాయన సమస్తమైన దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడు ప్రభా. నీలో ముందుకు మమ్మల్ని సాగించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. అంగీకరించండి తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకొని ప్రభా. నీ కృపను నీ దయను మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులను అడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయని ప్రభా. నాయన ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించి కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మీరే కృప చూపండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగునంటున్నారు ప్రభా. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని నీ వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఆ విధముగా ప్రభా నాయన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి తండ్రి. నీ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎవరైతే ప్రభా అటువంటి అవమానాల్లో బ్రతుకుచున్నారో వారికి నీ రెట్టింపు ఘనతను మీరు అనుగ్రహించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను మీతో నిత్య నిబంధన చేసేదని అంటున్నారయ్యా. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అటువంటి నాయన కృపను నా తండ్రి మేము పొందుకుని ప్రభా నీలో ముందుకు సాగే ధన్యత మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతుని అంటున్నారు ప్రభా. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి ప్రభా. నాయన మేము చేసే ప్రార్థన మా యొక్క మొర మీరు ఆలకించి ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ఆదుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని నడిపించి మాకు సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభా. నాయన నీ వద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా ప్రభా మా యొక్క విన్నపాలన్నీ మీరు ఆలకించండి, అంగీకరించండి ప్రభా. సహాయం చేయండి అయ్యా. నీ కృపను నీ దయను ఎల్లవేళలా మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయాన్ని మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సన్నిధికి వెళ్ళి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎల్లవేళలా తండ్రి నీ నామాన్ని మహింపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా ప్రవర్తనను సరి చేసుకొని మా బ్రతుకులను మార్చుకుని ప్రభా నీ సన్నిధికి వెళ్ళి ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినాన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో నీ సహాయం దయచేయండి ప్రభా. నాయన వారి యొక్క అవసరతలు అక్కరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభా. నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. ఈ సమయాన్ని ప్రభా నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా నా ప్రార్థనని సన్నిధికి చేర్చుకోండి ప్రభా. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని మీరే తోడయ్యండి మహిం పొందమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్. ఆమేన్.